రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండల పరిధిలోని హన్మగల్ హయత్ నగర్ ముదిరాజ్ కాలనీలో గల సర్వే నెంబర్ 255/1లోని భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నేడు సంబంధిత స్థలంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హయత్ నగర్ మాజీ కార్పొరేటర్ కల్లెం నజీవన్ రెడ్డి మాట్లాడుతూ మొత్తం 74 ఎకరాల 37 గుంటల భూమిలో గతంలో ప్రజా అవసరాల కోసం కొంత భూమిని ప్రభుత్వం వినియోగించుకున్నాగా ప్రస్తుతం మిగిలినటువంటి సుమారు 18 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ భూములపై దశాబ్దాలుగా రైతులు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారని, అదే సమయంలో పేద మధ్యతరగతి కుటుంబాలు తమ జీవితకాల పొదుపుతో చిన్న చిన్న ప్లాట్లు కొనుగోలు చేసి జీవనాధారంగా చేసుకున్నారని తెలిపారు. గతంలో ప్రభుత్వమే అర్హులైనటువంటి రైతులకు పట్టాలిచ్చి ఇప్పుడు అదే భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం ప్రజల హక్కులను కాలరాయబడేమని మండిపడ్డారు. ఒకవైపు ఇందిరమ్మ ఇల్లు పేరుతో పేదలకు ఇల్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంటే, మరోవైపు పేదలు కొనుగోలు చేసినటువంటి ఇంటి స్థలాలనే లాక్కోవాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు పేదల భూములను స్వాధీనం చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి దిశగా వ్యవహరిస్తుందని తీవ్రంగా విమర్శించారు. హన్మగల్ ప్రాంతంలోని రైతులు, ఫ్లాట్ల యజమానులు, స్థానిక ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేసిన నాయకులు ప్రభుత్వం వెంటనే భూములను స్వాధీన ప్రక్రియను విరమించి బాధితులకు పూర్తి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు, రైతులు, ఫ్లాట్ల యజమానులతో కలిసి మరింత ఉధృతంగా ఆందోళనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించి పేదల హక్కుల పరిరక్షణ కోసం చివరి వరకు పోరాడతామని హెచ్చరించారు. రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం వచ్చి ఈ రోజు ఇలా పొలం లాక్కోనికే చూస్తున్నది. గత ప్రభుత్వము గాని ఈ ప్రభుత్వం గాని మొత్తం దళితుల పొలాల మీద పడి ఈ ప్లాట్లు ఉన్న దాదాపు 300-400 మంది ప్లాట్లు గాని రైతులు గాని చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి గుంజుకొని వస్తారు. ఈ 250 సర్వే నెంబర్ మొత్తంగా వచ్చేసి 75 ఎకరాల పొలము, 75 ఎకరాలు దాదాపు 50 ఎకరాల రూపాయలు ఆల్రెడీ ఇండ్లు అయిపోయినాయి. మిగిలిన 18 ఎకరాల మీద కన్నుపడ్డది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది. ఈ దళితుల పొలాల మీద పడ్డారు. ఈ దళితులకు న్యాయం జరగాలి, ప్లాట్లకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం. గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తామని చెప్పి అప్పుడు అధికారంలోకి వచ్చింది. కానీ అప్పుడు 3 ఎకరాలు ఇవ్వలే. అప్పుడే గత ప్రభుత్వమే ఇది మేము ల్యాండ్ యాక్విజిషన్ చేస్తామని చెప్పేసి అప్పుడు 2021-22లో యాక్విజిషన్ చేస్తామని అప్పుడు వస్తే ఈ రైతులు గాని ప్లాట్లు గాని అందరూ వాళ్ళని తరిమితే వెళ్ళిపోయారు. మళ్ళా వెళ్ళిపోయినాక మళ్ళీ ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినాక ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మళ్ళీ అదే పని కట్టుకుంది. 300-400 మంది ప్లాట్లు ఆల్రెడీ ప్లాట్లు కొని నోటీస్ చేస్తున్నారు. ఈ దళితుల భూములు అవి గుంజుకోనికే ఈ రోజు రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం వచ్చి వాళ్ళకి గుంజుకోనికే చూస్తున్నది. ఖబర్దార్, ఇవి గుంజుకొనిచ్చేది లేదు. ఎందుకంటే దాదాపు 74 ఎకరాలలో ఆల్రెడీ 55 ఎకరాలలో ఆల్రెడీ ఇండ్లు అయిపోయినాయి. ఈ 18 ఎకరాలు దాదాపు 300-400 మంది ప్లాట్లలో చిన్న చిన్న కూలీనాలు చేసుకుంటోళ్ళు, మున్సిపల్ పని చేసేటోళ్ళు 60 గజాలు, 70 గజాలు, 80 గజాలు కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 2 సార్లు కట్టుకుంటే కూలగొట్టారు. మిగిలిన దాంట్లో కూలగొట్టలే. కానీ 18 ఎకరాల కూలగొట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పొలం మీద కన్నుపడ్డది. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తా, 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి ఏదో రోజు పేపర్ల ప్రకటనలు ఇస్తారు. ప్రకటనలు కాదు, ఆల్రెడీ కొనుక్కున్న ప్లాట్ల ఇల్లు కట్టుకొని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి ఏమో 5 లక్షల రూపాయలకి అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన ప్లాట్లలో వాళ్ళు కట్టుకోవాలి, సొంత డబ్బులు పెట్టి కట్టుకోనిక సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు గుంజుకోనిక చూస్తారు. కానీ మీరు పేపర్ ప్రకటనలో మాత్రం మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, 5 లక్షల రూపాయలు ఇస్తాం అని చెప్పి రోజు ప్రకటన. కాంగ్రెస్ ఇప్పటికైనా ఈ హన్మగల్ 255 సంబంధించిన భూములని మీరు లాక్కునేది విరమించుకోవాలి. ఈ పొలాలు మొత్తం వీళ్ళకు దక్కాలి. ప్లాట్లకు, ల్యాండ్ లార్డ్స్ మొత్తం పొలాలు వీళ్ళకే ఉండాలి. వీళ్ళ ఉన్న వరకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాటం చేస్తాం.